మాఘపురాణం 17వ అధ్యాయం. దిలీప మహారాజు వశిష్ఠ మహర్షితో, మహర్షి, మాఘమాస వ్రత మహాత్యాన్ని ఇంకా వినాలని ఉంది, చెప్పండి అన్నాడు. దిలీపుని ఆసక్తిని చూచి వశిష్ఠ మహర్షి చాలా ముగ్ధుడైనాడు. చెప్పడం ప్రారంభించాడు. రాజా, మాఘమాసము అనేది సూర్యుడు మకర రాశిలో ఉండగా ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేసినట్లయితే ఇంద్రునిలాగా అన్ని శాపాల నుంచి, అన్ని పాపాల నుంచి విముక్తుడవై గొప్ప పుణ్యవంతుడు అవుతావు అన్నాడు. ఆ మాటలు వినగానే దిలీపుడు అడుగుతున్నాడు, ఓ మహర్షి, అసలు ఇంద్రునికి శాపం ఎందుకు వచ్చింది? దాని నుంచి అతడు ఏ విధంగా విముక్తుడైనాడు? ఆ వివరాలు చెప్పండి అన్నాడు. మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, దక్షిణ భారతదేశంలో తుంగ, భద్ర అనే 2 నదులున్నాయి. అవి పరమ పవిత్రమైనవి. ఆ 2 నదులు ఒకదానితో ఒకటి కలిసి తుంగభద్ర అనే పేరుతో ప్రవహిస్తున్నది. ఆ నదీ తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి పేరు మిత్రవిందుడు. వేదాంగాలు, షట్ శాస్త్రాలు చదివిన మహాపండితుడు. అతని ఆశ్రమం కూడా తుంగభద్ర నదీ తీరంలో ఉండేది. అతని భార్య రత్నావళి మహా సౌందర్య రాశి. ఒకరోజు ఆమె తుంగభద్ర నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని ఎండలో తల ఆరబెట్టుకుంటుంది. ఆ సమయంలో అటుగా పోతున్న ఇంద్రుడు ఆమెను చూశాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనాడు. అంతటి సౌందర్య రాశిని ఒకసారి అనుభవించగలిగితే జన్మ ధన్యమవుతుంది. ఆమె దగ్గరకు వెళ్ళి అడిగితే తిరస్కరిస్తుందేమో అని భయపడ్డాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు మిత్రవిందుడు హోమానికి సమిధలు, దర్భలు తీసుకుని రావడానికి, పండ్లు తెచ్చుకోవడానికి శిష్యులతో సహా అడవికి వెళ్ళాడు. అది అదునైన సమయంగా కనిపించింది. ఇంద్రునికి మారు మాట్లాడకుండా ఆశ్రమంలో పిల్లిలాగా ప్రవేశించాడు. ఆశ్రమంలోకి వచ్చిన కొత్త వ్యక్తిని చూచి కంగారు పడింది. ఎవరు నువ్వు? ఆశ్రమంలో ఎవరు లేని సమయంలో ఎందుకు ఇలా వచ్చావు అని కదమాయించింది. దానికి ఇంద్రుడు, నేను స్వర్గాధిపతిని, నన్ను ఇంద్రుడు అంటాడు. నీ సౌందర్యానికి ముగ్ధుడినయ్యాను. నువ్వు ముల్లోకాలను తలదన్నే అందమైన దానివి. అంతటి అందగత్తెను నేను ఇంతవరకు చూడలేదు. త్రిలోకాధిపతినైన నేను నీ అందానికి దాసుడనైనాను. నీ కోసం నా మనసు తహతహలాడుతోంది, కాబట్టి కాదనకు అన్నాడు. వచ్చినవాడు దేవరాజైన ఇంద్రుడు. తన సౌందర్యానికి ముగ్ధుడైనాడు. అతడు అందగాడు. అతని రూపం తనను కూడా మోహింపజేస్తోంది. ఆశ్రమంలో ఎవరూ లేరు. సరే అంది. ఇంద్రుని కోరిక తీర్చడానికి ఒప్పుకుంది. ఇంకేముంది, ఇక ఇద్దరు అదుపు అడ్డు లేదు. ఏకాంతంగా ఇద్దరు శృంగార కేడిలో విహరించారు. తనివి తీరా అనుభవించారు. తన కోరికలు తీరిన తరువాత ఇంద్రుడు వెళ్ళడానికి ఉద్యుక్తుడై ఆశ్రమం నుంచి బయటకు వస్తున్న సమయంలో మిత్రవిందుడు తన శిష్యులతో సహా అడవి నుంచి వచ్చాడు. దొంగలాగా ఆశ్రమంలో నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని చూచి, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం పని అని గట్టిగా అడిగాడు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఇంద్రుడు. వెంటనే తేరుకొని, నా పేరు ఇంద్రుడు, నేను లోకాధిపతిని అన్నాడు. మిత్రవిందుడు ఆశ్రమంలో కలియజూశాడు. పరిస్థితి అంతా అర్థమైంది మిత్రవిందునికి. విపరీతమైన కోపంతో, ఇంద్ర, ఆ రోజు అహల్య దగ్గరకు పోయి గౌతమ మహర్షి శాపానికి గురైనావు. అయినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ అలాంటి పనే ఇప్పుడు చేశావు. నీ సౌందర్యంతో మునీశ్వర్ల భార్యలను చెరబడుతున్నావు. నీ అందం నాశనమైపోతుంది. నీ ముఖం గాడిద ముఖంలా మారిపోతుంది. స్వర్గలోకానికి పోయే నీ శక్తి నశించిపోతుంది. గాడిద ముఖంతో ఒండ్ర పెడుతూ భూలోకంలో తిరుగుతావు అని ఇంద్రుని శపించాడు. ఇక రత్నావళిని చూచి, ఇంద్రుని అందానికి వివసురాలవై మునిపత్నులు చేయరాని తప్పు చేశావు. ఒక పెద్ద బండరాయిపై చలనం లేకుండా ఉండుగా కనిశపించాడు. ఆ తరువాత తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. మునీశ్వరుని శాపం వెంటనే ఫలించింది. త్రిలోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు గార్ధవ ముఖమైనాడు. ఓండ్ర పెడుతున్నాడు. ఎవరికీ తన ముఖం చూపడం ఇష్టం లేక పద్మగిరి ప్రాంతపు గుహల్లో దాక్కున్నాడు. ఆ పర్వతం చుట్టూ గడ్డి విపరీతంగా మొలిచింది. ఆ గడ్డి తింటూ గుహలోపల పడుకున్నాడు. 12 సంవత్సరాలు గడిచాయి.
ఇంద్రుడు స్వర్గంలో లేడు అనే విషయం అందరికీ తెలిసింది. రాక్షసులు స్వర్గం మీద దాడి చేశారు. నాయకుడు లేడు కాబట్టి దైవ సైన్యం రాక్షసులను ఎదిరించలేకపోయింది. దేవతలు అరణ్యాల వెంట పారిపోయారు. ఇంద్రుడు ఎక్కడున్నాడో అని వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ వెతికినా ఇంద్రుడు కనపడలేదు. అలా తిరిగి తిరిగి మళ్ళీ స్వర్గం చేరారు దేవతలు. స్వర్గానికి చేరిన దేవతల్ని తరిమి కొట్టారు రాక్షసులు. ఈసారి నదీ తీరాలు, సముద్ర తీరాలు, పర్వత స్థాణువులు అన్నీ వెతికారు. భూలోకంలో ప్రతి అంగుళం వెతికారు. ఇంద్రుడి జాడ తెలియక సముద్ర తీరాన కూర్చున్నారు. అది మాఘమాసం. కొంతమంది మహర్షులు ఉదయాన్నే సముద్ర స్నానం చేసి మాఘమాస వ్రత మహాత్యాన్ని చెప్పుకుంటున్నారు. అది చూసిన దేవతలు మునీశ్వర్లకు నమస్కరించి, ఆర్య, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? దాని ఫలితం ఏమి? సవివరంగా చెప్పండి అని అడిగారు. ఆ మాటలు విన్న మునీశ్వరుడు, ఓ దేవతలారా, సూర్యుడు మకర రాశిలో ఉండగా వచ్చేది మాఘమాసం. ఈ మాసంలో ఉదయాన్నే నదిలో గాని, సముద్రంలో గాని, చెరువులో గాని స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి దాన ధర్మాలు చేసి మాఘ పురాణం వింటే పాపాలన్నీ తొలగిపోతాయి, కోరిన కోరికలు తీరుతాయి. ఈ మాసంలో గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, కంబలి దానం, తిలదానం చెయ్యాలి. అంతేకాదు బ్రాహ్మణులకు వస్త్రదానం చేసి స్వయం పాకం ఇచ్చిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు కూడా సముద్ర స్నానం చేశారు. శ్రీ మహావిష్ణువును పూజించారు. ఆ సమయంలో విష్ణుమూర్తి వారికి ప్రత్యక్షమైనాడు. అప్పుడు దేవతలు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధాల స్తుతించారు. దేవతలు సమర్పించిన ఉపచారాలకు, స్తుతులకు ఆనందించిన వాడై, ఓ దేవతలారా, దేవరాజైన ఇంద్రుడు ఒక మునీశ్వరుని శాపంతో అన్ని శక్తులు కోల్పోయి గాడిద ముఖంతో పద్మగిరి గుహలో తిరుగుతున్నాడు. అతడు విపరీతమైన కామం ఒక మునీశ్వరుని భార్యను మోహించి చేసిన ఫలితం ఇది. పద్మగిరి స్థానములు దగ్గరలో ఒక గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది. మీరు వెళ్ళి అరుణోదయ పుణ్యకాలంలో మాఘమాసంలో గార్ధవ ముఖుడైన ఇంద్రుని చేత స్నానం చేయించండి. గోకర్ణుని అర్చింపజేయండి. అప్పుడు ఇంద్రునికి గాడిద ముఖం పోయి తన ముఖం వస్తుంది. పూర్వకాలంలో ఒకసారి విశ్వామిత్ర మహర్షి కూడా పరశ్రీతో విహరించి కోతి ముఖం తెచ్చుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు కూడా మాఘమాస వ్రతం చేసి శాపాన్ని వదిలించుకున్నాడు. మీరు వెళ్ళి ఇంద్రునితో గోకర్ణంలో పూజలు జరిపించండి అని అన్నాడు విష్ణువు. దేవతలంతా శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ఇంద్రుని వెతుక్కుంటూ పద్మగిరికి బయలుదేరారు. 17వ అధ్యాయం సమాప్తం.